ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. సహోదరులారా, యెహోవా దేవుని పేరు. పాపములో ఉన్న మనుషులు దేవునికి చెందవలసిన మహిమను ఆయనకివ్వకుండా ఆయన స్థానంలో మరొక దాన్ని నిలిపి దాన్ని స్తుతిస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనములు మనము పరిశీలించినట్లయితే, తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధి లేని వారయ్యారు. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. సహోదరులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి హేయమైనవి, అయిష్టమైన పనులు చేసేవారు. దేవుడు సృష్టించిన వాటినే వారు ఆరాధించేవారు. అందుకని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శ్రమపెట్టి వారికి జ్ఞానము కలిగే విధంగా వారిని మార్చివేయటం జరిగినది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.